జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అతి త్వరలో నోటిఫికేషన్ రాబోతా ఉంది. పార్టీ నుంచి చాలా మంది పేర్లు వినిపిస్తా ఉన్నాయి పోటీ చేయడానికి. అంజన్ కుమార్ యాదవ్ కూడా పోటీలో ఉన్నాడు అనేది పార్టీలో చర్చ నడుస్తోంది. ఎందుకు అంజన్ కుమార్ యాదవ్‌కు టికెట్ ఇయ్యాలి అంటే మీరేం చెప్తారు? ఎందుకు ఇయ్యాలంటే జూబ్లీహిల్స్ అనేది సికింద్రాబాద్ పార్లమెంట్‌లో ఒక కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీలో నేను చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన. షేక్‌పేట గాని, బోడబండ, రహమత్ నగర్, కృష్ణానగర్, ఎల్లారెడ్డిగూడ, ఇస్సూపుగూడ అన్ని ప్రాంతాలలో కూడా నేను అభివృద్ధి కార్యక్రమాలు చేసిన. ఇది అనుకోని విధంగా అనివార్య కారణాల శాసనసభ్యుడు గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ వచ్చినందుకు నేను నగరంలో సీనియర్ నాయకుడిని కనుక నాకు ఆ సీటు ఇస్తే నేను కాంటాక్ట్ చేస్తాను అంటున్నా. అందుకోసం నాకు ఇయ్యాలని అంటున్నా. కానీ తెరమైకి చాలా మంది పేర్లొస్తున్నాయి. 1, 2, 3 దాదాపు 4, 5 పోటీలో ఉన్నారు. సో, మీరు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2 సార్లు ఎంపీగా పనిచేసినారు. కానీ ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ కాదు మరొకరికి ఇచ్చే అవకాశం ఉంది అనేది కూడా బయట చర్చ నడుస్తుంది. ఎందుకు కొత్త పేర్లు మిమ్మల్ని కాదని తెరపైకొస్తున్నాయని? ఏది ఏమైనా గానీ సీనియారిటీ ప్రకారం కాంగ్రెస్ వాది, స్వచ్ఛమైన కాంగ్రెస్ వాది ఉండి అడిగితే మాకు అభ్యంతరం లేదు. ఎవరైనా కానీ ఒక 5 ఏళ్ళో 10 ఏళ్ళో పార్టీని పట్టుకొని కష్టకాలంలో ఉన్న వారికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పార్టీలో ఉన్న వారి ఎవరైనా కష్టకాలం ఉంటే దానికి మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు అంతా వచ్చి మంచి రోజులు వస్తే మేము చేస్తామంటే అది మంచి పద్ధతి కాదని నేను అంటున్నా. అది కాదు కూడా. ఎందుకంటే ఎవ్వరు లేని రోజు, ఒక మనిషి లేని రోజులు మేము కాంగ్రెస్ని పట్టుకొని కరోనా కానీ లాక్డౌన్లలో కానీ నాకు కరోనా ఇంట్లో కూకుంటే కరోనా రాలే. మేము ప్రజలలో వెళ్ళి సేవ చేస్తుంటే ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, ఫీవర్ హాస్పిటళ్ళలో పోయి రోగులను పరామర్శించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్టకపైన వాళ్ళని మళ్ళీ వాళ్ళ ఊర్లకు పంపించి వాళ్ళ బియ్యం రేషన్ తిని ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళని ఏర్పాటు చేస్తుంటే నాకు కరోనా వచ్చింది. బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అంజన్ కుమార్ యాదవ్ వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయినా. ఎందరో దీవెనలతో మళ్ళీ వచ్చిన మెరక్కిల్ అద్భుతం డాక్టర్లను నువ్వు బతికినావు అంటే మాకే ఆశ్చర్యం ఉంది అన్నారు. ఇక లేడు అన్న కాడికి వచ్చిండే. అట్లా మేము మా మీద ఈడీ కేసులు, ఎన్నోసార్లు రక్తదానాలు, కాంగ్రెస్ పార్టీ గురించి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఆ రోజుల నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీకి అనేక అడదొడుకులు వచ్చిన, చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు ప్రభుత్వం ఉన్న అప్పుడు కూడా నేను అపోజిషన్లో ఉండి పార్టీని అందుకున్నాను. నగర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను అపోజిషన్ పార్టీలో యాజ్ ద సిటీ ఎంపీ అయినా నాకు ఇయ్యలే, ఎవరికో ఇస్తే వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు. దత్తాత్రేయ ముంగడ మేము కాంటాక్ట్ చేయమని ఇడిచిపోయిన రోజులలో కూడా నేను గట్టిగా నిలబడి పోటీ చేసి గెలిచిన. ఈ దత్తాత్రేయ మీద మేము గెలవలేము, ఎవరు గెలవలేము అని కామెంట్ చేసి వెళ్ళిపోయారు పార్టీ వదిలేసి. అట్లా కష్టకాలంలో నిలబడి గెలిచి